గ్రహణం పట్టిన వేళ యుద్ధ శకలాలు ఎగసిపడుతున్న నేల, కనురెప్పపాటులో ఎగసిపడుతున్న శతాగ్నులు, విరిగిపడుతున్న బల అంతస్తులు. ఎక్కడ చూసినా జ్వాలాతోరణాలే, రక్తమొడుతున్న చిన్నారులే, అభాగ్యులే, అన్నార్తులే. ఈ జగన్నాటకానికి సూత్రధారులెవరైనా ప్రపంచమంతా పాత్రధారులే. కొందరు ప్రత్యక్ష పాత్రధారులైతే మరికొందరు పరోక్షులు, అంతే. అసలు ఈ గ్రహణం పట్టింది ఎవరికి? రవిక? కాదు. చంద్రునిక? కానే కాదు. మరి సామ్రాజ్యవాదమా? ఆధిపత్యమా? అసలు ఎందుకు? ఎవరి కోసము? ఇది ఎవరి కోపము? గ్రహణ సమయంలో జన్మించిన ముగ్గురు మూర్ఖులు మొదలుపెట్టిన ఆట ఇది. సమయం ఎంచుకొని మరి 2 గ్రహణముల మధ్య పోరుబాట మొదలుపెట్టారు. ఆపడం అసాధ్యము, అయోమయం. మొదలు తెలుసు వారికి, వారి అంతు తెలుసు తప్ప వార్ అంతు తెలియడం లేదు. ఇది రాహువు కేతువు పట్టిన గ్రహణమైతే ఫలితం లెక్క పెట్టవచ్చు, లెక్కించవచ్చు. కానీ నేడు గెలిచినట్లు ఎవరు గెలిచారు, ఎవరు ఓడినట్లు? ఇది విధి. పరోక్షముగా రాహువు కేతువు శని కుజులు సాగిస్తున్న ఆట. కాదు, వేట. తలలు తెగపడవలసినవే. వారు తగ్గినా, పోరు తగ్గినా మిగిలిన వారు భరింపక తగ్గున ఈ బాధ, వ్యధ. తప్పదు. శోకం శకం మారినా సరే ఈ శోకం తప్పదు. ప్రపంచమా తెలుసుకో, ఇకనైనా మేలుకో. గ్రహపీడలను తొలగించుకో, నిగ్రహంగా నిలు. భవిష్యత్తులో మరెన్ని గ్రహణాలు చూడబోతున్నావు.